నా పేరు జేజీ నారాయణ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నెల్లూరులో ఈరోజు మెగా శాకాహార సద్భావన శాకాహార ర్యాలీని నిర్వహిస్తున్నాము. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని మానవుల ఆహారము శాకాహారం గురించి ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నాము. గాంధీ మహాత్ముడు కూడా ఎన్నో విధాలుగా ఆహారాల గురించి ఆయన ఎన్నో పుస్తకాలు, ఎన్నో అధ్యయనాలు చేసిన తర్వాత మనుషులు తినాల్సింది శాకాహారమే అని చెప్పి ఆయన నిర్ధారణ చేసుకున్నాడు. భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడమే కాకుండా అంతకుముందు కూడా శాకాహారం గురించి ఎంతో విశిష్టత ఆయన తెలుసుకున్న తర్వాత శాకాహార సొసైటీలు దేశాలలో నెలకొల్పాడు మహాత్మా గాంధీజీ. అంతటి అద్భుతమైన ఆహారము శాకాహారము. ఆ శాకాహారము విశిష్టత గురించి తెలిసి ధ్యానులందరం కూడా భగవత్ తత్వంలో మనుషులందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఆయుష్మంతులుగా జీవించాలంటే సరైన ఆహారమే భుజించాలి. కాబట్టి మేము తెలుసుకున్నాము, అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో గాంధీ జయంతి రోజు మానవులకి, మనుషులందరికీ కూడా, దేవుళ్ళందరికీ కూడా మా యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తరఫున మీ అందరికీ ప్రార్థించి తెలియజేస్తున్నాము. అందరూ శాకాహారమే భుజిద్దాము, మాంసాహారము వద్దు. మాంసాహారం వల్ల అనారోగ్యం వస్తుంది, ఆయుష్ తగ్గిపోతుంది. దేవుళ్ళారా, మానవ దేవుళ్ళారా, అందరూ మార్పు రావాలి. గాంధీజీ మనకు అందించినటువంటి సిద్ధాంతము, గాంధీజీ తీసుకొచ్చిన స్వతంత్రంలో ఈ భారతదేశంలో మనము స్వేచ్ఛగా జీవిస్తున్నాము. మనమే కాకుండా మనతో పాటు 84 లక్షల జీవజాతులు అందరినీ కూడా జీవించనిద్దాము. మనము జీవిస్తూ జంతు జాతిని జీవించనిద్దాము. ధన్యవాదాలు. జై పత్రిజీ. నమస్తే మాస్టర్స్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి పాదాభివందనాలు అర్పిస్తూ, ఈ శాకాహార ర్యాలీ ప్రాముఖ్యత ఏంటంటే అందరూ ప్రేమతత్వంతో మనలో ఉన్న రాక్షసత్వం వదిలేసి మానవత్వంగా తయారవుతాం. మానవత్వం నుంచి దైవత్వంతో, మనం ప్రేమతత్వంతో, అన్ని జీవుల్లో ఉండేది దైవమే. అన్ని జీవులను మనం ప్రేమతో చూద్దాము. వాళ్ళని చంపి తినే హక్కు మనకు లేదు. ముఖ్యంగా ఈ శాకాహారి ర్యాలీ యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఎందుకంటే ప్రతి ఒక్క మనము ప్రేమతో మన యొక్క శబ్ద తరంగాలు శాకాహార ర్యాలీ అందరూ చెయ్యాలి. అహింసో పరమో ధర్మ అని ఎందుకని గళం విప్పి అరుస్తూ, వీధుల్లో అరుస్తూ ఎందుకు పోతామంటే మా నోటి లోపల నుంచి వచ్చే శక్తి తరంగాలతో ఈ దద్దరిల్లి ఈ భూమి మొత్తం అహింసతో, ప్రేమతత్వంతో నిండి అందరూ ప్రేమతత్వంతో జీవించాలి. ఈ భూమాత ఎంతో ఆనందపడుతుంది. కాబట్టి మాస్టర్స్, మనం శాకాహారమే భుజిద్దాం. రైతులు, మూగజీవులు అందరూ ఎంతో ప్రేమతో మనకి మన భూమాత దగ్గరికి మనం ప్రేమతో జీవిద్దాము, ప్రేమతత్వం పంచుదాము. మన శబ్ద తరంగాలతో అందరూ మారుతారు. వాళ్ళ చెవి చేరి ఈ ప్రకృతిలో ఎంతో మార్పు తీసుకొస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఝాన్సీ. ఈరోజు శాకాహార ర్యాలీ చేయడానికి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న, ప్రతి అక్టోబర్ 2న పిరమిడ్ ధ్యానులందరూ నెల్లూరులో శాకాహార ర్యాలీ చేస్తున్నారు. ఎందుకంటే గాంధీ మహాత్ముడు అహింసో పరమో ధర్మ, శాకాహారాన్నే భుజించాలని చెప్పినారు. అదేవిధంగా ఎంతమందో శాస్త్రవేత్తలు, పరిశోధనలు చేసి శాకాహారాన్ని భుజించడం వలన మనలో సరి అయిన హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి, ఆయుష్తో నిండు నూరేళ్లు జీవించడానికి మంచిదని చెప్పడం జరిగిందండి మాస్టర్స్. అదేవిధంగా ఆ రోజుల్లో గాంధీ మహాత్ముడు చెప్పినారు, అది అలా ఉంది. ఇప్పుడు మన పత్రి సారు ఎంతో మందిని
కోట్ల మంది అండి, కోట్ల జీవులు ఈ పిరమిడ్ ధ్యానం వచ్చిన తర్వాత రక్షింపబడినవి. ఆ రక్షింపబడడం వల్ల భూమాత నవ్వుతుందండి మాస్టర్స్. ప్రతిరోజు నిప్పులాగా వచ్చే ఎండ ఈరోజు శాకాహార ర్యాలీకి ఎంతో అనుకూలంగా సృష్టి కూడా, విశ్వం కూడా స్పందించి ఎంతో అద్భుతంగా ఈ శాకాహార ర్యాలీకి సహకరించిందండి మాస్టర్స్. అందువల్ల మనందరము కూడా శాకాహారమే భుజిస్తాం, నిండుగా 100 ఏళ్ళు జీవిద్దామండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. रघुपति राघव राजा राम पतित पावन सीताराम। 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 रघुपति राघव राजा राम पतित पावन सीताराम।
प्यारे मन सीताराम।